హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, మద్యం కేసు, పులివెందుల ఎలక్షను, దాంతోపాటు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్న ఓట్ చోరీ అంశం, వీటిపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడస్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వెరీ గుడ్ ఈవినింగ్. సార్, లేటెస్ట్ బర్నింగ్ ఇమీడియట్గా వ్యూవర్స్ కూడా ఎదురు చూసేది పులివెందులకు సంబంధించి, పులివెందుల ఎలక్షన్కి సంబంధించి జరుగుతున్న తీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో పొలిటికల్ పార్టీగా, పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికని అధికార పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది, ఎన్నికలు జరుగుతున్న తీరుపైన మీ ఫస్ట్ కమెంట్ ఏంటి? నరసింహరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎన్నిక అని అనకూడదు. మనం అనకూడదు, అనకూడదు. అది ఎన్నిక అంటే అది చాలా పెద్ద పదం. ఎన్నిక అనేది చాలా పెద్ద పదం. దాన్ని ఎన్నిక అని మాత్రం వాడకండి. ఎన్నికలు అనేవి అవి అవి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే వాటిని మనం ఎన్నిక అలాని. దీన్ని ఏంది అంటే ఒక మనిషిని ఎన్నుకుంటున్నారో ఎన్నుకునే దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నామని నటిస్తూ చేస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీడ. ఎందుకంటే నేను మాట్లాడితే సహజంగా, లేకపోతే మీరు మాట్లాడితే నేను మాట్లాడితేనో ఏమనుకుంటారంటే ఈ ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, డెమోక్రసీ, ఈ ఈ పనికిమాలిన పదాలన్నీ మాట్లాడుకోవడానికి ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ ప్రజాస్వామ్యం గురించి ఎంత చెప్పినా జరుగుతూనే ఉంటాయి అని ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే వేరే మీడియా అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా వీటన్నిటిని కూడా నేను కొలమానం వేసి నేను ఒకటే మాట చెప్పగలుగుతాను. సీరియస్లీ ఒక మాట చెప్పగలుగుతాను. ప్రజలు ఆలోచించుకోవాల్సి, అంటే ప్రజలు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, రియలిస్టిక్గా విశ్లేషణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 40% ఓటింగ్లో కార్యకర్త ఏబిఎన్, టీవీ5, మహా టీవీ చూసి వాళ్ళకి ఓటేయడు. బహుశా ఒకవేళ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూద్దామని చూడొచ్చు, కానీ కేవలం అది చూసి తన మనసుని, ఒపీనియన్ని మార్చుకొని ఓటేయడు. ఎందుకంటే ఆయన మనసు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అటాచ్ అయిపోయింది. మీరు ఏం చేసినా కూడా ఆయన మనసుని మార్చలేరు, ఏది వ్యక్తిగత విశ్లేషణల ద్వారా. ఇప్పుడు నాలాంటి వ్యక్తి మాట్లాడినా కూడా వాళ్ళ మనసు మారదు. పర్సనల్గా ఆయనకి, వాళ్ళ కార్యకర్తకి పర్సనల్గా 40% ఓటింగ్ ఉన్న వ్యక్తికి ఏదైనా పర్సనల్గా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగితేనో, అక్కడ నాయకుడి ద్వారా ఇబ్బంది కలిగితేనో, అని అనుకున్న పదవి రాకపోతేనో వ్యతిరేకంగా ఓటేస్తాడు తప్ప ఒక పార్టీ యొక్క వ్యవహార శైలి, ఆ పార్టీలో నాయకులు వ్యవహరించే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యవహారం పట్ల మార్పు చెంది, మారు మనసు పొంది ఓటు అయితే మాత్రం నెంబర్ 1. సేమ్ లాజిక్ విల్ అప్లై టు టీడీపీ అండ్ జనసేన ఆల్సో. జనసేనకున్న 6% ఓటింగ్, 5.6% ఓటింగ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ వల్ల మారదు. అంతే ఉంటుంది. వైఎస్ఆర్ తెలుగుదేశానికి ఉన్నటువంటి 40% ఓటింగ్ తెలుగుదేశానికే ఉండిపోతుంది. సో ఓవరాల్ గా ఈ కార్యకర్తలు ఎవరు కూడా జడా శ్రవణ్ కుమార్ లేకపోతే వైఎన్ఆర్ మాట్లాడుకోవటం వల్ల మారతారని నేనైతే అనుకోవటంలా. కానీ నేను ఈ 40%లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి అప్పీల్ చేయటంలా, ఈ 40%లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేయటంలా, 0.0% ఉన్నటువంటి బీజేపీ ఓటు పర్సెంటేజ్కి నేను అప్పీల్ చేయటంలా, 6% ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి, జనసేనకి ఓటేయాలి అనుకున్న ప్రజలకి నేను అప్పీల్ చేయటంలా. నేను అప్పీల్ చేసేది న్యూట్రల్ పీపుల్ గా, ఎవరు ఏ పార్టీ బాగా పనిచేస్తే ఓటేద్దాం అనేటువంటి ఒక 10% పీపుల్, 9 to 10% పీపుల్ ఉంటారు చూసారా, ఆ 9 to 10% పీపుల్ కి మాత్రమే నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఒక్కసారి రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం గురించి ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఒక రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆయన ఒక ఓటు హక్కుని కోటీశ్వరుడైన అంబానీకి ఒకే ఓటు హక్కు ఇచ్చాడు, నిరుపేదైనటువంటి వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఇచ్చాడు. ఈ ఓటు హక్కుని ఏమన్నాడు అంటే, ఈ ఓటు హక్కుని మీరు విఘ్నతతోటి వాడండి, మీ తలరాతల్ని మార్చుకోవడానికి. తలరాత అంటే నా తలరాత కాదు, నా భావితరాల తలరాత, నా పిల్లల తలరాత, నా పిల్లల పిల్లల తలరాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ ఇయర్ చూసుకున్నా, ఏ రోజు చూసుకున్నా 40 degrees Celsius ఎప్పుడు తగ్గదు.
365 రోజులు ఏసీ వేసుకొని పడుకోవాల్సి. సార్ మీరు అనుకుంటారు ఏసీ వేసుకొని పడుకోవడానికి, టెంపరేచర్ తక్కువడానికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది? అబ్సల్యూట్లీ సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉంది అని నరసింహరావు గారు అడిగితే నేను దానికి సమాధానం చెప్తా. జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తో, బాగా చదువుకున్నట్టు వ్యక్తో, సమాజానికి కన్సర్న్ ఉన్నట్టు వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రంలో 1 కోటి చెట్లు సంవత్సరానికి నాటాలని ఒక విజన్ పెట్టుకోగలుగుతారు. ఈ రోజు జడ్పీసీటీ ఉప ఎన్నికలో 1000 మంది పోలీసులను పెట్టి అక్కడ చేయాలని చూడడం. ఒక 1000 మంది 1000 కోటి మొక్కలు నాటాలి, 5 సంవత్సరాలు 5 కోట్ల మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటడం వల్ల ఈ రోజు నాకేం కాదు, ఒక 15 years తర్వాత ఒక 5 degrees టెంపరేచర్ తగ్గించగలిగినటువంటి ఆలోచన జడా శ్రవణ్ కుమార్. రాజకీయ నాయకులుగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఎన్ని చెట్లు నాటారు అనేటువంటి స్టాటిస్టిక్ రిపోర్ట్ తీస్తే 0. మనం అనుకుంటాం వాతావరణానికి ఏం సంబంధం, వాతావరణానికి ఏముండదు, మొక్కలు నాటినట్టే ఉంటాయి కానీ మొక్కలు ఉండవు అక్కడ. మొక్కలు నాటినట్టు ఉంటాయి, నాటినట్టు రిపోర్ట్ ఉంటుంది, అవి చచ్చిపోయినట్టు కూడా రిపోర్ట్ ఉండదు, కానీ అక్కడ మొక్కలు ఉండవు. నేను అనేది ఏంటి అంటే రాజకీయాలకి ఒక సాధారణమైన పర్యావరణానికి ఎలా సంబంధం ఉంటుందో చెప్తున్నా, మన భావి తరాల కోసం ఎలా సంబంధం ఉందో చెప్తున్నా, మీరు వేసేటువంటి ఓటు ఎంత విలువైందో చెప్తున్నాను. సో ప్రజలందరికీ 10% ఉన్న న్యూట్రల్ పీపుల్కి నేను అప్పీల్ చేసేది ఏంటంటే మన ఓటు హక్కుని పవిత్రంగా వాడటం ఈ రోజు కాదు, మన భావితరాలకు ఉపయోగం. ఈ రోజు జడ్పీటీసీ ఎన్నిక 164 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజు జడ్పీటీసీ ఎన్నికలో 1000 మంది పోలీసులను మోహరించి ఒక ఎన్నిక కోసం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు పోరాడుతుంది? ఒక పాపని 4 కలిసి 16 మందిని రేప్ చేసిన వ్యక్తులను ఈ రోజు వరకు పట్టుకోవచ్చు. ఒక దళిత బిడ్డ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళి రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తులను పట్టుకోవడానికి 4 కానిస్టేబుల్ని పెట్టదు సార్. ఈ రోజు ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి 30,000 మంది ఆడపిల్లలు ప్రాస్టిట్యూషన్ లో బతుకుతుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళని పట్టుకురావడానికి 100 మంది పోలీసులను పంపిస్తుంది సార్. కానీ ఒక ఉప ఎన్నిక కోసం 1000 మంది పోలీసులు మోహరించింది అంటే ఎక్కడుంది సార్ డెమోక్రసీ? ఎక్కడుంది సార్ ఓటు హక్కు? ప్రయారిటీ ఎవరి ప్రయారిటీ ఏంటి? ఈ రోజు ఒక ఊళ్ళో ఉన్నటువంటి ఓట్లు తీసుకెళ్లి వేరే ఊళ్ళో ఓట్లు వేయాలి, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. సార్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో 100 మంది కార్యకర్తలను పెట్టి రాడ్లు కత్తులతోటి నుంచోబెడితే ఎవరు సార్ ఓటేస్తారు వచ్చి? లేదు, అసలు ఊరు నుంచి పోయి ఓటేసే వాళ్ళు లేకుండా పోయారు. ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి ఓటేయాలనేటువంటి ఒక దారుణమైన వ్యవస్థను పెట్టి ప్రతి నాయకుడిని అరెస్ట్ చేసి నాయకుడు మతాలు తీసుకెళ్లి లోపలేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇన్ని 1000 మంది పోలీసుల్ని, ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికార యంత్రాంగం ఎందుకు మోహరించారో చెప్పనా సార్? నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఎలా తిరిగి వస్తుంది? నరసింహరావు గారు, నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి, 2021-22 పంచాయతీ ఎన్నికలు, 21-20లో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ అట్ ది సేమ్ టైం మున్సిపల్ ఎలక్షన్స్ కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని, కొన్ని 100 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేసినటువంటి వ్యక్తుల్ని నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే తెలుగుదేశం పార్టీని ప్రత్యేకంగా జనసేనని విమర్శించడానికి రాలా. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా కూని అయిపోతుంది అని రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపం చేయడానికి వచ్చిన. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని 1000 మంది పోలీసులను పెట్టి కొన్ని 100 పంచాయతీల్ని బహిరంగంగా బలవంతంగా వాళ్ళ చేత విత్డ్రాల్ చేయించి నామినేషన్ చేయించి ఏకగ్రీవాలని ప్రౌడ్గా ప్రకటించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఈ ఇప్పుడు గోల పెడుతున్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఏమైపోయినారు సార్? ఇప్పుడు మాట్లాడుతున్న ప్రజాస్వామ్యవాదులంతా ఏమైపోయారు సార్? ఈ రోజు గొగ్గోలు పెడుతున్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఏమైపోయారు సార్? ఈ రోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మమ్మల్ని ఓట్లు ఎన్నియటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెళ్తున్నారే, మరి ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ఆ రోజున ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేసింది మేమే కదా, ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కోర్టులే కదా. అంటే నువ్వు చేస్తేనేమి సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? నేను అదే కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీరు ఆ రోజున మీరు హైకోర్టులో జనసేన పార్టీ తరపు నుంచి రిట్ పిటిషన్ వేశారు, వాళ్ళ రామయ్య రిట్ పిటిషన్ వేశాడు, మేము ఒక రిట్ పిటిషన్ వేసాం. పంచాయతీ ఎలక్షన్లు ఇంత దారుణంగా జరుగుతున్నాయి, ఇలాంటి ఎలక్షన్స్ ని రద్దు చేయండి అని ఎలక్షన్ కమిషన్ మీద గొడవ పెట్టి వేసాము. మరి ఇన్ని చేసి తెలుగుదేశం పార్టీ ఈ రోజు అదే దారిలో మీరు వెళ్తుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు సార్ నమ్మాలి? ఇప్పుడు అంతే సార్, ఆయన చేశాడు ఈయన చేశాడని ఆయనే చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏంటి, ప్రజలేంటి, ప్రజాస్వామ్యం ఏంటి, దీని గురించి ఎవరు కన్సర్న్ చూపించాలి? దీని గురించి ఏం లేదు నరసింహరావు గారు. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఫస్ట్ ఇక మనకి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదిగో నేనేమంటానంటే, అసలు నేను రాష్ట్రపతిని లేకపోతే ప్రధానమంత్రిని కోరేది ఏంటంటే
ఎలక్షన్ కమిషన్ కోరేది ఏంటంటే అసలు 2 పార్టీల సిస్టమే పెట్టేసండి అమెరికాలో లాగా. ఈ దరిద్రం వదిలిపోతుంది. మా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని ఏది కూడా ఇక ఎలక్షన్ కమిషన్ అనేది తీసేసి రద్దు చేసేసి అన్ని 2500 రాజకీయ పార్టీలను రద్దు చేసేసి ఏ రాజకీయ పార్టీ అయితే 5,000 కోట్లు 10,000 కోట్లు డిపాజిట్ చేయగలదో ఆ రాజకీయ పార్టీనే పెట్టేసేస్తే సరిపోతుంది. వేలపాటు పెట్టేస్తే ఏ పార్టీ ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరు ఎమ్మెల్యే సీటు ఎవరు ఎంపీ సీటు ఎక్కువ పాడుకుంటే అంత ఎలక్షన్ కమిషన్ లో డిపాజిట్ చేసి కొనేసుకోవటం బెటర్. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలుగా మాలాంటి రాజకీయ పార్టీలు ఓట్లు ఇచ్చి డబ్బులు కొనాలి, 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలి, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెడితే ఎంపీ, 70 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అనే పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ పెట్టినా అనవసరం. ఇప్పుడు పులివెందులో నేను ఒక పంచాయతీ జడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నాను సార్. నేను జడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నప్పుడు అసలు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఓటు వేయగలుగుతారా? అసలు లేదు కదా, చాలా మంది ఓట్లు వేయలేకపోతున్నాం. పోలీసులు కాళ్ళకు దండం పెడుతున్నారు, బాబు మళ్ళీ ఓటేనియండి బాబు అని. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉందా? ఒక జడ్పీటీసీ ఎన్నికను వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంత చేస్తుంటే, వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులని ఎమ్మెల్యేలు అందరినీ డంప్ చేసి రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుంటే ఇంకా వేరే డెమోక్రసీ. మీరు డెమోక్రసీ అని నేను మాట్లాడుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. నేను 10% ప్రజలకు అంతగానే అపీల్ చేస్తున్నా. 10% ప్రజలకి 10% న్యూట్రల్ పీపుల్ గా ఉన్నటువంటి ఓటర్లు ఈ వ్యవస్థని మార్చే విషయంలో కనుక మీరు సహకరించకపోతే, ఈ వ్యవస్థను మార్చే విషయంలో కనుక మీరు మీ ఓటుని విఘ్నతతో ఆలోచించకపోతే, రేపొద్దున ఈ ప్రజాస్వామ్యంలో వీళ్ళు అనుకుంటారేమో, న్యూట్రల్ పీపుల్ అనుకుంటారు, రేపొద్దున 10 సంవత్సరాలు వచ్చిన మీ కూతురు బయటకు వెళ్ళి ఒక మెడికల్ స్టోర్లో ఒక సాయంత్రం 8 గంటల తర్వాత మా నాన్నగారికి కడుపులు నొప్పి ఉంది, ఒక బెరాల్గన్ టాబ్లెట్ తీసుకురావడానికి ఒక పక్క మెడికల్ షాప్కి వెళ్ళి పంపించాలంటే భయం, మళ్ళీ తిరిగి వస్తో లేదా భయం. దీనికి కారణం ఏంటి సార్? రాజకీయ వ్యవస్థ కాదా? ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపాల్సిన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టు కదా. సో ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటుంది మీరే, రాష్ట్ర ప్రజలే. ఇలాంటి నాయకులను ఏర్పాటు చేసుకుంటుంది రాష్ట్ర ప్రజలే. సో కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే వ్యవస్థను మార్చండి. వ్యవస్థను మార్చే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. మీ 10% ఓటు బ్యాంక్ మాత్రమే రేపొద్దున వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ గెలవాలి? వైఎస్ఆర్సీపీ గెలవాలా, జడా శ్రవణ్ కుమార్ గెలవాలా, పవన్ కళ్యాణ్ గెలవాలా, చంద్రబాబు నాయుడు గెలవాలా? వ్యవస్థను మార్చేటువంటి ఆయుధం మీతోనే మొదలవాలి. ఇలాంటి వ్యవస్థలో ఎలాంటి పోలీసులు, ఎలాంటి, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ఊరుకుంటాడా? ఇక్కడ పనిచేసినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ, డిఐజీ వరకు మొత్తాన్ని జైల్లో వేయించకపోతే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన వారం రోజుల్లోపు, ఒకవేళ ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోపు ఈ ఎలక్షన్ లో పనిచేసినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ వరకు జైల్లో వేయించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా నిద్రపోడు. ఎందుకు నిద్రపోతాడు? ఈ పోలీసులు అంత దుర్మార్గం చేస్తారు. ఈ పోలీసులు అంతగా లా అండ్ ఆర్డర్ని తమ చేతుల్లోకి తీసుకొని లా అండ్ ఆర్డర్ని ప్రివెంట్ చేసే విషయంలో ప్రజాస్వామ్య హక్కులు కాలు రాస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా వర్క్ చేస్తున్నారు. అది ఆన్ అపరెంట్ ఆఫ్ ది ఫేస్ ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్. ఎందుకు ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ఖాళీగా ఉంటాడా? ఆయన చెప్తున్నాడు కదా, నేను వస్తే ఊరుకోను, ఎక్కడున్నా పట్టుకొస్తాను, చేస్తాను, ఆల్రెడీ ఓపెన్ గానే చెప్తున్నాడు ఆయన దాచుకున్న. సో ఇంకా వేర్ ఇస్ డెమోక్రసీ? చెప్పండి. ఫస్ట్ రియాక్షన్ అంటే నా ఫస్ట్ రియాక్షన్కి ఎంతకు మంచి నేను ఇవ్వలేని పరిస్థితి. చూద్దాం ఇంకేం జరుగుతుందో. డెఫినెట్గా ఒకటైతే క్లియర్, అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరుగుతున్న వాతావరణం కనపడట్లేదు. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారంటే, అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి కదా వాళ్ళ ఇంటికి పంపించి మీకు అధికారం ఇచ్చింది. మీరు కూడా అదే చేస్తే మీకు ఉంటుంది కదా. రైట్ సార్. మద్యం అంశానికి సంబంధించి కూడా రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ. మద్యం కుంభకోణం అనాలా లేకపోతే మద్యం కేసు అనాలో తెలియదు. మద్యం కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది? నిన్న మళ్ళీ సిట్ వేసిన ఛార్జ్షీట్లో ఉన్న అంశాలకు సంబంధించిన చర్చ చూస్తున్నాం. మొదటి ఛార్జ్షీట్ మనం మాట్లాడుకున్నాం. మొదటి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు రావడం చూసాం. సో సెకండ్ ఛార్జ్షీట్ ఇప్పుడు ఫైల్ చేసింది. ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఆ ఛార్జ్షీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది శ్రవణ్ గారు? ఇంకా పూర్తిగా అయితే బయటకు వచ్చినట్టు లేదు ఆ ఛార్జ్షీట్. అంటే ప్రాథమికంగా నేను ఛార్జ్షీట్ నేను పూర్తిగా వర్డ్ టు వర్డ్ చదవలేదు కానీ, బట్ ఐ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓన్లీ. ఇక్కడ మొదటి ఛార్జ్షీట్లో కానీ రెండో ఛార్జ్షీట్లో కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదు. ఆయన ఇప్పుడు దాకా నిందితుడిగా లేడు. మొదటి ఛార్జ్షీట్లో 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ అందుకున్నారు. ఆయన మద్యంలో ప్రధాన సూత్రధారి అనేటువంటి అంశాన్ని చాలా కూలంకషణంగా సిట్ చెప్పింది.
ఈ 3,500 కోట్లు కూడా జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు బయింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి వాడాడు అనేది ప్రధాన అభియోగం. అవును. అంతటితో క్లోజ్ అయిపోయింది అది. ఉమ్, మళ్ళీ 3,500 కోట్ల రూపాయలు కంప్లీట్ గా ఎలక్షన్స్ లో వాడాడు అని రాశారు. ఉమ్, మొత్తం కుంభకోణం యొక్క వాల్యూ 3,500 కోట్లు సార్. సార్ 3,500 కోట్లు కూడా ఎలక్షన్స్ లోనే వాడారు జగన్మోహన్ రెడ్డి. అది రాశారా? అట్లనుందా ఛార్జ్షీట్లో? అదే అలాగే ఉంది కదా. టోటల్ 3,500 crores ఎలక్షన్కి వాడారు అని. Yes, అంతే కదా సార్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను అనుకోవటం, వాళ్ళు రాసిన వర్డింగ్ అయితే అలాగే ఉంది. ఉమ్, వాళ్ళు రాసింది ఏంటంటే ఉమ్, it is further revealed during investigation that the cash which was received in the form of kickbacks, ఉమ్, ఉమ్, there is no, because it is a charge sheet కాబట్టి నేను ప్రతి వర్డ్ కౌంట్ చేసుకుంటా. ఉమ్, ఉమ్, ఎందుకంటే రేపొద్దున మీరు రిమాండ్ రిపోర్ట్ అయితే, ఎఫ్ఐఆర్ అయితే, 161 స్టేట్మెంట్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఓకే. కానీ మారంది ఏదైనా ఉంది అంటే అది చార్జ్ షీట్. ఓకే, వాళ్ళ ఫైండింగ్ అని కదా, వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి తేల్చిన అంశాన్ని కదా అక్కడ చెప్తుంది. వన్స్ కనుక మీరు చార్జ్ షీట్ లో రాసిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్. ఓకే, ఓకే. మీరు కనుక గో బ్యాక్ అయ్యారంటే కేసు నిలబడదు. ఓకే. ఎవ్రీ వర్డ్ ఇస్ కౌంటబుల్ ఇన్ చార్జ్ షీట్ అకార్డింగ్ టు ది క్రిమినల్ జురిస్ప్రుడెన్స్. It is further revealed during investigation that the cash which was received in the form of kickbacks was distributed to voters during the general elections 2024. Okay. For the purpose of inducing the voters to vote for the YSRCP party. This was corroborated by the statements of LW 142, LW 162, LW 166, LW 167, LW 224. Okay. వీళ్ళందరూ కూడా లిస్ట్ ఆఫ్ విట్నెసెస్. ఎల్డబ్ల్యూ అంటే లిస్ట్ ఆఫ్ విట్నెసెస్. ప్రాసిక్యూషన్ చార్జ్ షీట్ లో 160, 142 విట్నెస్, 162 విట్నెస్, 160C విట్నెస్, 167 విట్నెస్, 224 విట్నెస్ చెప్పింది ఏంటి అంటే కిక్ బ్యాక్స్ రూపంలో అందుకున్నటువంటి 3,500 కోట్ల రూపాయలు. అవి ఎంత స్పెసిఫికేషన్ అయితే మాత్రం లేదు, ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ రూపంలో 3,500 కోట్ల రూపాయలు వచ్చినాయి అని మాత్రం రాస్తున్నారు. ఈ 3,500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చినటువంటివి జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు కొనడానికి వాడారు అనేది చిట్టి యొక్క ఫైండింగ్. ఓకే. సో నేనేమంటానంటే ఈ 3,500 కోట్ల రూపాయలు ఓన్లీ బయింగ్ ఓటర్స్ కోసం వాడితే మరి గోల్డ్ బులియన్ మార్కెట్ లో నుంచి గోల్డ్ 100 కోట్ల రూపాయలు పెట్టి గోల్డ్ ఎవరు కొన్నారు? తర్వాత అపార్ట్మెంట్స్ ఎవరు కొన్నారు? తర్వాత అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? తర్వాత దీనికి సంబంధించినటువంటి వెంచర్స్ ఎక్కడ ఉన్నాయి? ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి? షేర్ మార్కెట్ లో పెట్టిన షేర్లు ఏమైనాయి? సో దాని విలువ ఎంతో నాకైతే తెలియదు. బికాస్ అకార్డింగ్ టు ద సిట్ ఫైండింగ్ 3,500 కోట్ల రూపాయల రఫ్ గా ఓవరాల్ గా మిస్అప్రాప్రియేట్ అయ్యింది, గవర్నమెంట్ కి లాస్ అయింది. గవర్నమెంట్ కి లాస్ కాదు, ఇట్ ఈస్ అ మిస్అప్రాప్రియేటెడ్ వాళ్ళు ఇంత స్కామ్ లో ఇంత ఇన్వాల్వ్ అయిందని రాశారు. ఓకే. సో ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో ఈ స్టేట్మెంట్లు చెప్పినట్టుగా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ గా సూత్రధారి అని రాసుకుంటే దీంట్లో మరి మొన్న దొరికిన 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నా ప్రాథమికమైనటువంటి ప్రశ్న. కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చినట్టు మరి? సో ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు? ఎవరెవరికి ఇచ్చారు? కిక్ బ్యాక్స్ రూపంలోనే అందిని అని చెప్పి మీరు రాసుకున్నారు చార్జ్ షీట్ లో. అంటే సెకండ్ చార్జ్ షీట్ లో కూడా ఎక్కడ నుంచి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది ఏమైనటువంటి సెకండ్ చార్జ్ షీట్ లో కూడా రెఫరెన్స్ లేదు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సెకండ్ చార్జ్ షీట్ లో రాసుకున్నది ఏంటి అంటే హౌ జగన్మోహన్ రెడ్డి కన్స్పైర్డ్ ఇన్ ఫ్రేమింగ్ అ పాలసీ. ఓకే. హౌ జగన్మోహన్ రెడ్డి appointed his kith and kin in the key post which were asked to implement the policy. సో ఈ కసిరెడ్డిని కావచ్చు, వేడని కావచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులను ఏ విధంగా అపాయింట్ చేశారు, ఏ విధంగా పాలసీని డిజైన్ చేయడానికి ఎక్కడ పెట్టారు. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ పాలసీలు ఎక్కడెక్కడ చీఫ్ మినిస్టర్ అనే పదం వాడారు అంట. నాట్ షూర్, జగన్మోహన్ రెడ్డిని బాధ లేదు కానీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన పలానా వ్యక్తిని ఈ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్ చేశారు, పలానా వ్యక్తిని అపాయింట్ చేశారు, లేకపోతే పలానా వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి రిమార్క్స్ కూడా అప్పుడున్నటువంటి ఆయన్ని కూడా చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం పలానా వ్యక్తిని అపాయింట్ కార్పొరేషన్ చైర్మన్ గా అంటే కాదు కాదు ఆల్రెడీ వేరే అతన్ని అపాయింట్ చేశామని చెప్పి అతన్ని కూడా పక్కన పెట్టి చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేశాడు అని. సో చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కి కన్స్పైర్ అయ్యి మొత్తం ఈ చీఫ్ మినిస్టర్ డిజైన్ చేశారు ఈ స్కీమ్ అంతా టు ట్రై టు ఎస్టాబ్లిష్ సంథింగ్ సెకండ్ ఛార్జ్ షీట్ లో. సో సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్యూజ్డ్ గా ఆయన పేరు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చలా. అక్యూజ్డ్ గా చేర్చలా. ఓకే. చేర్చలా. జగన్మోహన్ ఆయన్ని ఏ విధంగా మీరు కంక్లూజన్ ఇస్తారో అంటున్నా నేను. అంతిమ లబ్ధిదారుడు జగన్ అయినప్పుడు, అంతిమ లబ్ధిదారుడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చీఫ్ మినిస్టర్ పేరు ఏదైనా ఫస్ట్ ఛార్జ్ షీట్ లో అయినా ఉండాలి, రెండో ఛార్జ్ షీట్ లో అయినా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపొద్దున బెయిల్ రావడానికి, కేసు వీకెన్ అవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు వచ్చింది. ఓకే ఓకే. బెయిల్ రావటానికి, రేపొద్దున కేసు వీక్ అవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. మీరు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పేసి మీరు రాసినప్పుడు ఆయన అంతిమ లబ్ధిదారుడు ఎందుకు ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా లేడు అనేది ప్రైమరీ పాయింట్. అంతే కదా, ఆయనకి డబ్బులు వెళ్ళాయి, ఆయన దగ్గరికి అంతా రీచ్ అయినప్పుడు ఆయన అక్యూజ్డ్ అవుతారు కదా. ఆయన పేరు అక్యూజ్డ్ గా ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది పాయింట్. రైట్. ఓకే. సేమ్ టైం పాలసీ డిజైన్ అనేది కేవలం ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ ఛార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి. సార్ ప్లీజ్ సార్ క్యారీ ఆన్. సార్ చెప్పండి. పాలసీ మేకింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి నిర్ణయంగా ఉంటుందా, క్యాబినెట్ డెసిషన్ గా ఉంటుందా? సార్ ఒక్కటి నరసింహరావు గారు, బిజినెస్ రూల్స్ ప్రకారం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం పాలసీ మేకింగ్ అనేది అల్టిమేట్ గా క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏదనుకుంటే అదే జరుగుతుంది. సో ముఖ్యమంత్రి ఒక పాలసీ డెసిషన్ గా ఆయన మద్యాన్ని గవర్నమెంట్ మాత్రమే అమ్మాలి అనేది ఒక పాలసీ డెసిషన్. ఆ పాలసీ డెసిషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో క్యాబినెట్ తీసుకుంటుంది. అది దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అన్ని క్యాబినెట్ లోకి వెళ్ళిపోతాయి. కానీ ఏ అధికారిని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయొచ్చు, ముఖ్యమంత్రి స్థాయి నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఆ వ్యక్తి ఆ పొజిషన్ లోకి అపాయింట్ అవడానికి గవర్నమెంట్ జీవో ద్వారానే కదా అపాయింట్ అయ్యేది. అతను తీసుకుని జగన్మోహన్ రెడ్డి బైపాస్ చేసి నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చొని అపాయింట్ చేయమని అండవు కదా. మీరు అక్కడ పదవిలో కూర్చోబెట్టిన, బెవరేజ్ కార్పొరేషన్ లో కూర్చోబెట్టిన పదవి తప్పు పట్టడానికి లేదు. నెంబర్ 1 సార్, లీగాలిటీ వేరు, మొరాలిటీ వేరు, ఇల్లీగాలిటీ వేరు. సో మీరు లీగాలిటీ ఏంది అంటే పాలసీని మార్చడాన్ని ఎవ్వరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఛార్జ్ షీట్ లో రాసుకున్న 300 పేజీల్లో 290 పేజీలు పనికిమాలిన పేజీలు. పాలసీని మార్చుకుంటారు సార్. పాలసీని మార్చుకోవడానికి మీరెవరు? ఇప్పుడు మీరు వచ్చారు, గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. ఈ పాలసీ ప్రైవేట్ వ్యక్తులకు పెట్టేటప్పుడు మీరు ఎంతమందితో సమావేశం అవుతారు? కొన్ని వందల మందితో సమావేశం అవుతారు. కొన్ని వందల మంది ప్రైవేటు లిక్కర్ వ్యాపారులతో మాట్లాడతారు. ఆ లిక్కర్ వ్యాపారులు అధికారులతో మాట్లాడతారు. లిక్కర్ వ్యాపారులు రేపొద్దున మీ అకౌంట్ కి, రేపొద్దున గవర్నమెంట్ అకౌంట్ కి డబ్బులు ఫార్వర్డ్ చేస్తారు. కొటేషన్ ఇచ్చినప్పుడు 2 లక్షలు 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. కొటేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి బిడ్డ యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ కు డబ్బులు కడతారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో జరుగుతామంటే ఈ పద్ధతి అన్నిటిలో కూడా రేపొద్దున బెవరేజెస్ కార్పొరేషన్ మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ విధంగా మీరు కొన్ని వందల కాల్స్ మాట్లాడుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు మీరు గవర్నమెంట్ మీ బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చిన ఇవంతా అక్రమ సొమ్మే అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ ఒక 10,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని మళ్ళీ కూడా మీ మీద చేయొచ్చా? సో పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఆ పాలసీ డెసిషన్ అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. పాలసీ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. నెంబర్ 2, ఏ వ్యక్తులను ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది పాలసీ మేకింగ్ ఈజ్ నాట్ రాంగ్. అట్ ది సేమ్ టైం ఏ వ్యక్తిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరిని వేయాలని చెప్పేటువంటి హక్కు, తప్పు పట్టేటువంటి హక్కు కూడా సిట్టుకు లేదు కదా.
ఎవరినైనా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో వీళ్ళ ఎంటైర్ ఛార్జ్ షీట్ అంతా ఎలా నడుస్తుంది అంటే ఎవరెవరు పాలసీ మార్పులో మాట్లాడారు, పాలసీ మార్పు చేసేటప్పుడు ఎవరెవరు మీటింగ్లు పెట్టినారు, ఈ కసిరెడ్డిని లేకపోతే వాసుదేవరెడ్డిని వీళ్ళందరిని అపాయింట్ చేసేటప్పుడు ఎవరెవరు దీంట్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీ కింద డెవలప్ చేయడానికి దాని మసాలా మిక్స్ చేస్తున్నారు. అల్టిమేట్ గా వీళ్ళు చేయాల్సింది ఏంది, అల్టిమేట్ గా ఛార్జ్ షీట్ చెప్పాల్సింది ఏంది, ఇదిగోండి వీళ్ళు పాలసీ మార్చారు, పాలసీని మార్చినందుకు ఈ వ్యక్తులు పెట్టారు, ఇదిగో ఈ వ్యక్తికి ఇదిగో పలానా వ్యక్తికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఈ 100 కోట్ల రూపాయలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, 100 కోట్ల రూపాయలు తీసుకున్న విజయసాయి రెడ్డి ఈ 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 80 కోట్ల రూపాయలు పెట్టి పలానా బిల్డింగ్ కొన్నాడు, పలానా షేర్ కొన్నాడు, పలానా డబ్బులు 80 కోట్ల రూపాయలు పెట్టి పలానా దానికి ఖర్చు పెట్టాడు. ఈ 80 కోట్లు మేము వెళ్ళి రికవర్ చేసుకుంటానికి 50 కోట్లే మిగిలినాయి. ఇదిగోండి 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పాలసీని మార్చి ఇదిగో 50 కోట్లు సంపాదించారు, వాస్తవంగా 3,500 కోట్లు సంపాదించారు, ఇదిగో జగన్ దగ్గర ఎంత దొరికింది, విజయసాయి రెడ్డి దగ్గర ఎంత దొరికింది అని చెప్పటమే ఇన్వెస్టిగేషన్. ఓకే, ఛార్జ్ షీట్లో అది ఉండాలి. దట్ ఈస్ వాట్ ది ఛార్జ్ షీట్ ఈస్ మెంట్ ఫర్. అది వదిలేసి వాడెవడో దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఈడుకు వచ్చింది, ఈయన దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఈయన దగ్గరకు వచ్చినాయి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఫలానా ఆయనకు వచ్చినాయి, గోవిందప్ప దగ్గరకు వచ్చినాయి, గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఎలక్షన్ లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు, తూచి అంత గప్చుప్ సంబారు బుడ్డి ఛార్జ్ షీట్ 3,500 కోట్ల రూపాయలు అంటే ఎట్లా అంటున్నాను. సో జగన్మోహన్ రెడ్డిని ఛార్జ్ షీట్లో నిందితుడిగా చేర్చే ప్రయత్నం, నిందితుడిగా చూపించే ప్రయత్నం చేయకపోవడం వెనక సిట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటుందా, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకుంటుందా? ఆధారాలు అయ్యి సార్, మీరు జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుడు అన్నారు, అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు ₹1 రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక బంగారం ఏమైనా రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ డబ్బులతో కొన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమైనా రికవర్ చేశారా? నీ మీద బేర్ ఎలిగేషన్ ఛార్జ్ షీట్ లో సరిపోదు కదా నరసింహరావు గారు. Something should recovered from you or something, there must be a substantial evidence to prove against you. There is no even iota of evidence. జగన్మోహన్ రెడ్డి నిందితుడు, భారతి మేడం ఆవిడ భారతి గారు నిందితులు అని రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ మీడియాలో వస్తున్నాయి తప్ప ఛార్జ్ షీట్ చూస్తే సున్నా. ఇప్పుడు ఈ రోజు సెకండ్ ఛార్జ్ షీట్ వేశారు, సెకండ్ ఛార్జ్ షీట్ లో నాట్ ఈవెన్ సింగిల్ పీస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దే ప్రొడ్యూస్. రేపొద్దున కోర్టు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ దే విల్ ప్రూవ్? ఛార్జ్ షీట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ ని ప్రూవ్ చేసే పద్ధతి ఏది? మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండకూడదు కదా నరసింహరావు గారు. లిక్కర్ స్కామ్ అనేది కదా స్టోరీ లాగా ఉండకూడదు, నేరేషన్ లాగా ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండాలి కదా, బేస్ ఉండాలి. నేరేషన్ లాగా ఉండొచ్చు, మీరు థియరీని నారేట్ చేయొచ్చు, యూ కెన్ నారేట్ ది థియరీ, బట్ వేర్ ఇస్ ది ఎవిడెన్స్? 11 కోట్లు పట్టుకున్నారు, 11 కోట్లు పట్టుకున్న దానికి అంతిమ లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఏం ప్రూవ్ చేయలేకపోయారు కదా కూడా. వాళ్ళ ఛార్జ్ షీట్ కంటెంట్స్ ప్రకారం అల్టిమేట్ గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి, దాని దగ్గర నుంచి వీళ్ళకి XYZ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి థియరీ ప్రకారం రాష్ట్ర ప్రజల కోసం అర్థం అవడం కోసం నేను ఇంకొకసారి చదివి వినిపిస్తా, బికాస్ నథింగ్ రాంగ్ ఛార్జ్ షీట్ చదవటం వల్ల. సార్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, అండర్ ది థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవరల్ డిస్టిలరీస్ agreed to pay kickbacks at the rate of 12%. Soon the percentage of kickbacks were increased to 20% of the base price. The collected amounts అంటే kickbacks రూపం ఎవరైతే 12% నుంచి 20% అంగీకరించిన తర్వాత డిస్టిలరీ ఓనర్స్, ది కలెక్టెడ్ అమౌంట్స్ అంటే ఈ డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. ఈ డిస్టిలరీ ఓనర్స్ అందరూ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి A1 కి ఎందుకంటే నేను ఛార్జ్ షీట్ చదివి ఎందుకు వినిపిస్తున్నానంటే ఛార్జ్ షీట్ లో చెప్పిందే ప్రామాణికం, ఇంకా వేరేది ఏది కాదు. ఆన్ రికార్డ్, ఆన్ పేపర్, దట్ ఈస్ ద ఎవిడెన్స్, దట్ ఈస్ ద వర్డ్. రేపొద్దున వీళ్ళు ఛార్జ్ షీట్ లో కోర్టులో ప్రూవ్ చేయాల్సిందే. ఇప్పుడు నేనే డిఫెన్స్ కౌన్సిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే XYZ లాయర్ అయితే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతా, నెంబర్ 1 ప్రశ్న, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. నేనంట కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్, ఏ డేట్లో హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్, ఈ కిక్ బ్యాక్స్ రూపంలో ఎంత అమౌంట్ హ్యాండిల్ చేశారు. మీరేమో 3,500 కోట్లు అంటారు,
ఒక 3,500 ఒక బ్యాగ్ లో ఎంత పడుతుంది? బికాస్ ఈ టైం వచ్చేటప్పటికి 500 నోట్లు ఏదో రద్దు అయిపోయినట్టు మా బహుశా ఉన్నట్టేమో నాకు తెలియదు. 2000 బట్ ఈ 500 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లో ఎన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేశారు? 3,500 కోట్ల రూపాయలు ఒక బ్యాగ్ లో ఎంత అమౌంట్ పడుతుంది? మహా పడితే 2 కోట్లు 3 కోట్లు పడుతుంది. 3,500 కోట్లు ఎన్ని వేల సార్లు హ్యాండ్ ఓవర్ చేసి ఉండాలి? నెంబర్ 1, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి? బికాస్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిస్టిలరీ ఓనర్స్ ని మీరు చూపించారు. ఈ డిస్టిలరీ ఓనర్స్ లో ఎంత అమౌంట్ తీసుకెళ్లి కసిరెడ్డి రాజశేఖర్కి ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ది అమౌంట్ టు విజయసాయి రెడ్డి A5. ఎక్కడ పాస్ చేశాడు విజయసాయి రెడ్డికి? అంటే ఒక బ్యాగ్ లోనే 3,500 కోట్లు పనిచేశారా? లేకపోతే ఎందుకు అంటే ఇది 1 డేలో వచ్చేది కాదు. ఈ ఓఎఫ్ఎస్ అంతా ఎవ్రీ మంత్ ప్రాఫిట్ లో నుంచి వాళ్ళకి ఇచ్చే అమౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్ వన్ టైం ట్రాన్సాక్షన్ జరిగేది లేదు. ఈ పాలసీ జరిగిన 5 సంవత్సరాలు ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ లో నుంచి ఎవ్రీ మంత్ 50-60 crores ఇచ్చారు అని చెప్పి రాశారు. సో ఎవ్రీ మంత్ ఈ 50-60 crores అంటే రైట్ ఫ్రమ్ 2019 నుంచి 2024 వరకు కూడా ఎవ్రీ మంత్ 50-60 crores పాస్ అయింది. సో 50 ఎవ్రీ మంత్ ఇదే ట్రాన్సాక్షన్ లో వెళ్ళిందా? సో విజయసాయి రెడ్డి దగ్గరికి ఇచ్చారు. దెన్ విజయసాయి రెడ్డి పాస్డ్ ది మనీ టు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి ఇచ్చాడు. మిథున్ రెడ్డి ఎక్కడ ఇచ్చాడు? మిథున్ రెడ్డికి ఏ ప్లేస్ లో ఇచ్చారు? వెంటనే ఇచ్చారా లేదా? నెంబర్ 2, మిథున్ రెడ్డి పాస్డ్ ది అమౌంట్ టు బాలాజీ గోవిందప్ప. బాలాజీ గోవిందప్పకి ఇచ్చాడు. బాలాజీ గోవిందప్ప ఎక్కడ ఇచ్చాడు? ఏ టైంలో ఇచ్చాడు? ఏ డేట్ లో ఇచ్చాడు? ముందు రోజే ఇచ్చేసాడా? లేకపోతే నిన్న అమౌంట్ తీసుకుని 2వ రోజు హ్యాండ్ ఓవర్ చేశాడా? దెన్ హీ వుడ్ ట్రాన్స్ఫర్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆన్ అన్ యావరేజ్ 50-60 crores was collected every month. This was corroborated by the statements of LW 104. సో గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ మంత్ కలిసినట్టు ఆ కిక్ బ్యాగ్స్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు మీరు ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా? ఓకే. ఏ డేట్ లో ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఆ అమౌంట్ ఏమైంది? అమౌంట్ రికవరీ చేశారు. బట్టలు ఎప్పదీసి నుంచో పెడతారు కోర్టులో అట్ట. సో సిట్ హ్యాస్ టు ప్రూవ్ దట్. దీనికి సమాధానం ఎట్లా? రేపొద్దున ఏ విధంగా ఛార్జ్ షీట్ లో పెడతారు జగన్మోహన్ రెడ్డిని? ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఛార్జ్ షీట్ లో పెడతారు నరసింహరావు గారు? సో పెట్టలేరు కదా, చూపించాలి కదా. ఆ ఎవిడెన్స్ ప్రూవ్ చేయకపోతే ఛార్జ్ షీట్ లో పెట్టి పిచ్చి ఛార్జ్ షీట్లు పిచ్చి వ్యవహారాలు అబాస్ పాలైపోతారు కదా. సరే, ఇప్పుడు అదొక పాయింట్ అయితే ఖచ్చితంగా నరసింహరావు గారు, ఇప్పుడు ఇది ప్రజల సొమ్ము. సో 3,500 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారనే ఒక పాయింట్ ఉంది సార్. సో ఆ పాయింట్కి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ ఓటర్లందరూ కూడా మద్యం స్కామ్లో భాగస్వాములుగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? సో దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? దానికి సంబంధించి ఏం జరగబోతోంది? నరసింహరావు 100 కోట్ల రూపాయలు మద్యంలో డబ్బు. సార్ ఆమె ఆడబుల్ సార్ వినపడుతుంది ప్లీజ్. ఆమె ఆడబుల్ సార్ వినపడుతుంది సార్. ప్లీజ్. 3,500 కోట్ల రూపాయలు మద్యంలో 3,500 కోట్ల రూపాయలు మద్యంలో సంపాదించిన డబ్బు ఓటర్లకి పంచడం అనేది సిట్ కన్ఫర్మ్ చేసింది. నెంబర్ 1, సిట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు సిట్ ఈ 3,500 కోట్ల రూపాయలు ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు డబ్బులు పంచారు, ఏ అభ్యర్థి పంచాడు అనేది వీళ్ళు డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి రేపొద్దున. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నారో ఈ డబ్బులు తీసుకున్నటువంటి ఓటర్స్ అందరూ కూడా, అంటే ఎవరు తీసుకున్నారు ఏంటి తీసుకున్నారు అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇది సిట్ యొక్క ఫైండింగ్ కాబట్టి. నరసింహరావు తీసుకున్నారా, శ్రవణ్ కుమార్ తీసుకున్నాడా, సుబ్బారావు సిట్ చెప్పాలి అది. సో ఈ సిట్ ప్రూవ్ చేసి ఏం చేయాలి అంటే, నెంబర్ 1, రిసీవింగ్ ఆఫ్ బ్రైబ్ అమౌంట్, స్టోలెన్ అమౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇది ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేసిన అమౌంటే, స్కామ్ అమౌంట్, మిస్అప్రాప్రియేటెడ్ అమౌంటే.
ఈ మిస్అప్రాప్రియేటెడ్ అమౌంట్ ని తీసుకుని వాడుకున్నందుకు Hmm. ఎవరెవరైతే ఓటర్లు వాడుకున్నారో వాళ్ళని accused గా చేర్చాలి. Hmm. నెంబర్ 1. నెంబర్ 2, ఎలా ఇంకో సెక్షన్ ఉంది, దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, ఆ సెక్షన్ కూడా పెట్టాలి. Mhm. ఇప్పుడు ఈ మద్యం స్కామ్ లో డబ్బులు తీసుకోవటం ఒక పద్ధతి, Hmm. ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్న ఓటేసినందుకు 170 ఈఎఫ్ ఎలక్షన్ కోడ్ లో ఉన్నటువంటి 171 తర్వాత ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్ లో ప్రతి ఐపీసీ సెక్షన్ లో రిసీవింగ్ ఆఫ్ మనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జైలు శిక్ష, దానికి కూడా వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. Mhm. సో ఈ రెండు అంశాల్లో సిట్ ఫైండింగ్ ఇవ్వాలి. రేపు పొద్దున ఖచ్చితంగా సిట్ దీని మీద ఫైండింగ్ ఇవ్వాలి. ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ ఓటర్స్ ని ఎంక్వైరీ చేయాలి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో అతను చూపించాడు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో చూపించే అవకాశం లేదు. సో నేను ఇక్కడ ఏమంటానంటే, నేను ప్రాథమికంగా సిట్ రిపోర్ట్ ని నమ్ముతున్నాను సార్. 3,500 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టింది. ఈ ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఖర్చు పెట్టిందని ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులను పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను అందుకనే నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను 25 మంది మా పార్టీ ఎంపీ సభ్యుల చేత, ఎంపీ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన 25 మంది అభ్యర్థుల చేత నేను ఒక్కొక్క అభ్యర్థి 20 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ కి. 20 పేజీల కంప్లైంట్ 20 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు. నేనేం అడిగానంటే 20 పేజీల కంప్లైంట్ లో సెక్షన్ 58 సబ్ క్లాజ్ ఏ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1958 ఇట్ సీమ్స్, దీని ప్రకారంగా ఎలక్షన్ లో డబ్బులు ఫ్లో జరిగింది అని ఎలక్షన్ కమిషన్ భావిస్తే ఆ ఎలక్షన్ రద్దు చేయాలి. సో నేనేం అడిగానంటే యాజ్ అ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా మా పార్టీ అభ్యర్థులు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మా పార్టీలో 25 మంది ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ లెటర్లు పెట్టిన కారణంగా ఎలక్షన్ కమిషన్ మేమేం అడిగామంటే, దేశంలోనే అత్యున్నతమైనటువంటి సిట్టు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ప్రాథమికంగా ఒక కోర్టులో ఛార్జ్ షీట్ లో 3,500 కోట్ల రూపాయలు చేశారు అని నిర్ధారణ చేసిన తర్వాత అసలు ఎలక్షన్ సక్రమంగా జరిగిందా లేదా అని మాకు అనుమానాలు ఉన్నాయి. దీని మీద మీరు ఎంక్వైరీ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులను పిలిచి ఎంక్వైరీ చేయండి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా 3,500 కోట్ల రూపాయలు కనుక ఎలక్షన్ లో వాడారనుకోండి, ఎలక్షన్ రద్దు చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు రద్దు చేయాలి అంటే సెక్షన్ ఈజ్ మ్యాండేటరీ ఎలక్షన్ కమిషన్. ఒకవేళ లేదు అంటే సిట్ అధికారులు రిపోర్ట్ తప్పు అని రిపోర్ట్ ఇవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటే నిజం ఉంటుందిగా, సిట్ అయినా కరెక్ట్ అవ్వాలి, ఈసీ అయినా కరెక్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయినా వి డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. నిజంగానే ఎలక్షన్ కమిషన్ కనుక సిట్ చెప్పిందని అబద్ధాలు, ఎలక్షన్ లో ఎలాంటి ఫ్లో జరగలేదు అని చెప్పింది అనుకోండి, మాకు కొంచెం హ్యాపీ. ఇప్పుడు తిరుమల లడ్డు జరిగింది సార్, మీరు తిరుమల లడ్డు తినేశారు, తిన్న సంవత్సరం తర్వాత వీళ్ళు ఏమన్నారు, పంది కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో అన్నారు. ఇప్పుడు మీరు తిన్నారా లేదా మీకు డౌట్, మీరు తిన్న ప్రసాదం అపవిత్రమైందో లేదో మీకు డౌట్. సో మొన్న సిట్ వేసి అబ్బాబా అట్లా ఏం జరగలేదని ఇచ్చింది అనుకోండి అమ్మయ్య అని సాటిస్ఫై అవుతాం. సో సేమ్ నేను కూడా అంతే, మా పార్టీ అభ్యర్థులు అందరూ ఏమంటున్నారు, డబ్బులు పంచారు కాబట్టి మేము ఓడిపోయామంటున్నారు. వాళ్ళ అనుమానాలు కూడా నివృత్తి అవ్వాలి కదా. ఫెయిర్ ఎలక్షన్, ఫ్రీ ఎలక్షన్ జరగాల్సింది నా బాధ్యత, అది నా ప్రాథమిక హక్కు. సో నేను ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈసీకి రిసీవ్ అయ్యి మా కంప్లైంట్ లో 10 రోజులు అవుతుంది, 5 రోజులు 7 రోజులు అవుతుంది. సో ఇంకొక వారం చూస్తాం. వారం చూసి ఎలక్షన్ కమిషన్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే 25 మంది రిట్ పిటిషన్స్ కి హైకోర్టులో వేస్తాం. హైకోర్టులో వేసి మేము ఒకటే చెప్తాం, మేము ఛార్జ్ షీట్ చూపించి ఒకటే చెప్తాం, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగిందని చెప్తుంది, సిట్ ఏమో 3,500 కోట్ల రూపాయలు వాడాయని చెప్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపించి మాకు న్యాయం చేయమని అడుగుతాం. అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా చేతిలో, సిట్ రిపోర్టే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్. వాట్ ఎలక్షన్ కమిషన్ విల్ సే టుమారో వీ హ్యావ్ టు సీ. If election commission says that yes, we conducted inquiry, we called for a report from the respective officers of election officers, and there is no such truth in the allegations leveled by the SIT, and annadu anukondi, we are very happy. Because మాకు కొంత తెలిసింది కదా. సో సిట్ అధికారులు చెప్పిన దాన్ని ప్రతి అక్షరాన్ని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ముందు ప్రూవ్ చేయాలి. సిట్ కనుక అది ప్రూవ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రద్దు అయ్యే పరిస్థితి ఉంటుందా సార్? ఖచ్చితంగా రద్దు చేయాల్సిన పరిస్థితి సార్. ఎందుకంటే
జడా శ్రవణ్ కుమారో నరసింహారావు XYZ అనలేదు కదా 3,500 కోట్లు ఖర్చు పెట్టారని. అవును. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్ షీట్ లో రాసింది కదా. ఛార్జ్ షీట్ లో రాసిన దాన్ని తప్పైనా వాళ్ళు ఒప్పుకోవాలి. లేదండి అది ఏదో వేగ్గా రాసిస్తాం మేము, అది తప్పు, అట్లా ఏం జరగలేదు ఎలక్షన్ల అక్రమాలని సిట్ చెప్పమనండి. లేదు ఎలక్షన్ల అక్రమాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పమనండి, ఏదైనా చెప్పమనండి. సో రేపొద్దున నిజంగా అక్రమాలు జరిగిన సిట్ చెప్పిందే నిజమైతే ఎలక్షన్ రద్దు అవ్వాలి. నేను రద్దు అవ్వకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం మేము, నో డౌట్. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. జేబీఎం రా భారత పార్టీ అయితే వదిలే ప్రసక్తే లేదు.